ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆర్థిక సమీకరణాల నేపథ్యంలో దేశీయంగా పసిడి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. ముఖ్యంగా మార్కెట్లో బంగారానికి డిమాండ్ దాదాపు 70% వరకు తగ్గినట్లు తాజా అంచనాలు వెలువడుతున్నాయి. ధరలు విపరీతంగా పెరిగిన తరుణంలో కొనుగోళ్లు పూర్తిగా మందగించడమే ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఇదే సమయంలో సామాన్య పౌరులు తమ వద్ద ఉన్న పాత బంగారు నగలను అమ్మడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లోకి పాత బంగారం విక్రయాలు పెరగడం కూడా ధరల క్షీణతకు మరో కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రసిద్ధ గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ అందించిన తాజా సమాచారం ప్రకారం బుధవారం ఉదయం 11 గంటల సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ధరలు తగ్గాయి. దీని ప్రకారం హైదరాబాద్, విజయవాడ నగరాలలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,40,780 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర 1,29,050గా నమోదైంది. గత వారం రోజుల్లో పసిడి మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొని భారీగా నష్టపోయింది. గడిచిన 7 రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర సుమారు 7,000 నుండి 8,000 వరకు క్షీణించడం గమనార్హం. గత వారంలో 1.48 లక్షల ఎగువన ఉన్న పసిడి ధరలు ప్రస్తుత స్థాయికి పడిపోవడంతో కొనుగోలుదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా డాలర్ బలోపేతం కావడం, అంతర్జాతీయంగా తలెత్తిన పరిణామాలు భారతీయ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపాయి. స్థానిక జ్యువెలరీ దుకాణాల్లో వినియోగదారుల రద్దీ తగ్గడంతో వ్యాపారులు సైతం ఆందోళన చెందుతున్నారు. కేవలం పసిడి మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా ఇదే కాలంలో భారీగా పతనాన్ని నమోదు చేశాయి. పెట్టుబడిదారులు సురక్షితమైన సాధనంగా భావించే బంగారం నుండి తమ నిధులను ఇతర మార్కెట్లోకి మళ్లించడం కూడా ఈ తగ్గుదలకు కారణమైంది. స్వల్ప కాలంలో ఈ మార్కెట్ స్థిరీకరణ దిశగా అడుగులు వేస్తోందని దేశీయ మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరల గమనంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందనే సంకేతాలు అంతర్జాతీయంగా పసిడిపై ఒత్తిడిని పెంచుతున్నాయి. దీనివల్ల రాబోయే కొద్ది రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు ఊహిస్తున్నారు. అయితే భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, కేంద్రీయ బ్యాంకుల కొనుగోళ్లు పసిడి ధరలకు దీర్ఘకాలంలో మద్దతుగా నిలవచ్చు. ప్రస్తుతానికి అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్కు $4,000 దిగువన కదులుతూ తీవ్రమైన అస్థిరతను ప్రదర్శిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే వెండి ధరలు కూడా రాబోయే రోజుల్లో మరింత మేర పతనమవుతాయని అంచనా వేస్తున్నారు. గ్లోబల్ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ బలహీనపడితేనే తిరిగి పసిడి ధరలు పుంజుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే కొద్ది వారాల పాటు మార్కెట్లో ఇటు బంగారం, అటు వెండి ధరలు భారీ హెచ్చుతగ్గులకు లోనవుతాయని స్పష్టమవుతోంది. సాధారణ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు మార్కెట్ పూర్తి స్థాయిలో స్థిరపడే వరకు వేచి చూడటం ఉత్తమమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.